తెలంగాణలో ప్రతొక్క పార్టీలు అన్ని పార్టీల లీడర్లు పదవుల మీద కాయిషున్నోళ్ళు బీసీ సంఘాలు బీసీ బలగం అందరికందరూ హైకోర్టు ఏం చెప్తుంది హైకోర్టు ఏమంటదో అని మొత్తం నజర్ అటేసిండ్రబ్బా. ఆవు మరి బీసీలకు 42% పదవులు వచ్చే ముఖ్యమైన కేసాయే. లేలే ఇయ్యొద్దంటే ఇయ్యొద్దని కొందరు అడ్డం పడబట్టిరి. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు రిజర్వేషన్ రాదని సర్కారోళ్ళు సుత తోపు లాయర్లను పట్టుకొచ్చిండ్రు బీసీలకు ఫాయిదా చేస్తానికి. గంటల కమానం 2 దిక్కుల వాదనలు జరిగినాక ఇగో గిది ఫైనల్ అయింది. సర్పంచ్ ఎలక్షన్లకు తొవ్వ సాపైనట్టే. నోటిఫికేషన్ ఇస్తానికి ఓకే చెప్పింది మరి హైకోర్టు. రిజర్వేషన్ల లెక్క దేలేదాన్ని కాపాలని కేసు వేసిన వాళ్ళు కోరితే ఆపే ముచ్చటే లేదన్నది. ఇక రేపటి సంది నామినేషన్లు వేసుకోవచ్చు అన్నట్టు. కాకుంటే ఫైనల్ తీర్పు రేపు పగటీలు వస్తుంది. ఎందుకంటే ఇంకింత మంది వాదనలు వినాల్సి ఉంది. ఈ రోజు కూడా స్టే ఇవ్వలేదు అంటే ఎలక్షన్ షెడ్యూల్ ఆల్రెడీ ఇష్యూ అయింది కాబట్టి కొనసాగుతుంది అంతే. వాళ్ళు పిటిషనర్ తరపున న్యాయవాదులు చాలా ప్రెస్ చేసిండ్రు, స్టే కొరకు ప్రెస్ చేసిండ్రు, అండర్టేకింగ్ కొరకు ప్రెస్ చేసిండ్రు, కానీ ఏది వాళ్ళ సఫలం కాలే. సర్కార్ తరపున సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వి సారు ఆన్లైన్ లో వాదించిండు. రిజర్వేషన్లు పెంచడానికి అసెంబ్లీలో అన్ని పార్టీలు ఓకే అన్నాయి. అందరు హిమ్మత్ తోటి ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లును గవర్నర్ కాడికి పంపితే ఆడ పెండింగ్ లో పడ్డది అనుకొచ్చిండు. చట్టాన్ని సవాల్ చేయకుంటే జీవోన్ ఎట్లా సవాల్ చేస్తారని క్వశ్చన్ చేసిండు సారు. రాష్ట్రం అంతా పక్కా కులగణన జరిగింది. గా రిపోర్టును బట్టి గవర్నమెంట్ ముంగట్టుకోయింది. రిజర్వేషన్లు 50% దాటొద్దనే రూలు రాజ్యాంగంలో లేదని 2.5 గంటలు వాదించిండు. 50% దాటొద్దు అని చెప్పి పిటిషనర్ ఏదైతే తీసుకొచ్చారో అది భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు అనేది వారు ప్రధానమైనటువంటి అంశాన్ని లేవనెత్తారు సింఘ్వి గారు. వాస్తవానికి కూడా భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదు. పెద్ద కులాల పేదల కోసం 6 ఏళ్ల కిందట 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినాడే 50% లిమిట్ దాటిపోయింది అనేది సర్కారు వల్ల వాదన. కుల సర్వే జరిగిన తర్వాత ఎంపెరికల్ డేటా లభించింది కాబట్టి ఈ రిజర్వేషన్ ఇవ్వడం న్యాయబద్ధమైంది అనేది మాట మా న్యాయవాదులు వాదనలో వినిపించినారు. ఇవాళ స్టే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి ప్రక్రియ ఉంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీసీ సంఘాల లాయర్లంతా పొద్దుందాకా హైకోర్టులోనే ఉన్నారు. 5.5 గంటలు వాదనలు నడిచినాయంటే చూడుండ్రిగా. ఎలక్షన్ లాగేటట్టు స్టే ఇయ్యలే కాబట్టి రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లకు నోటిఫికేషన్ వస్తుంది. బాజాబ్తో నామినేషన్లు వేసుకోవచ్చు. అంటే స్టే వస్తుంది అనుకున్నారు, స్టే రాలే. జీవో కొట్టేస్తుంది అనుకున్నారు, జీవో కొట్టేయలే. అదేవిధంగా ఈ రిజర్వేషన్లు ఆపు చేస్తుంది అనుకున్నారు, ఆపు చేయలే. అంతా ఇవాళ న్యాయం బీసీల పక్షాన ఉంది కాబట్టి రిజర్వేషన్ల విషయాన్ని సావధానంగా ఉన్నటువంటి న్యాయమూర్తులకు శిరస్సు వంచి వాళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.